హాయ్ హలో వెల్కమ్ టు న్యూస్ సైట్ తెలుగు ఛానల్. దిస్ ఇస్ పరిటాల మూర్తి. మనకి సోది రివ్యూలు వద్దు, స్ట్రైట్గా పాయింట్లోకి వెళ్ళిపోదాం. వీడేమన్నాడు, వాడినేమన్నాడు, ఇవన్నీ కూడా మనం చెప్పుకోకర్లేదు. డైరెక్ట్గా టాస్క్ గురించి అనలైజ్ చేసుకుందాం. ఎపిసోడ్ రివ్యూ అనేది ఆల్రెడీ నేను పెట్టాను. ఎవరైనా మిస్ అయ్యి ఉంటే నా ప్రీవియస్ వీడియో చూడండి. ఎస్టర్డే లైవ్ అయిపోగానే పెట్టేశాను. సో ఎపిసోడ్ రివ్యూ అనేది అందులో చూసుకోండి. ఇక నామినేషన్ ప్యాచప్స్ కోసం మార్నింగ్ అయితే బాగా జరిగింది. కాసేపు ఫ్లట్టింగ్ అంటూ ఫన్ చేసుకున్నారు. అంతకంటే అక్కడ ఏం లేదు చెప్పుకుంటానికి కూడా. యాక్చువల్గా ఏమన్నా లవ్ ట్రాక్లు ఏమన్నా నడిపిద్దామా ఇలాంటి సినారియోల్లో ఇది వర్కౌట్ అవుతుందేమో అలా చేస్తున్నారు అనమాట. కానీ బట్ వర్కౌట్ అవ్వట్లేదు. సో 1 by 1 మనం టాస్క్ గురించి మాట్లాడుకుందాం. ఫస్ట్ టాస్క్ అందరికీ తెలుసు, ఫ్రేమ్స్ పెట్టాలి. ఎవరు చీఫ్ అయితే వాళ్ళ ఫ్రేమ్స్ని ఎక్కువగా పెట్టాలి. సింపుల్ టాస్క్. ఇది చాలా సీజన్స్లో ఆడింది, 2-3 సీజన్స్లో మనం చూసాం. సీజన్ 1లో చూసాము, ఆ తర్వాత సీజన్ 5లో చూసాం. సో మానస్ అనుకుంటా ఆడింది, ఐ థింక్ సో, నాకు గుర్తున్నంత వరకు. సో అయితే ఫస్ట్ స్టార్ట్లో సంచాలకుగా సీతని ఎంచుకున్నారు, వాళ్ళే ఎంచుకున్నారు. ఇక్కడ సీత ఫుల్ గేమ్, అంటే సీతతో పార్టిసిపెంట్స్ ఆడుకున్నారు. వీళ్ళేమో ఆడుకోలేదు, కాంపిటీటర్స్ ఆడుకోలేదు. కానీ పార్టిసిపేట్ చేసిన వాళ్ళు ఎవరైతే హౌస్ మేట్స్ ఉన్నారో వాళ్ళు ఆడుకున్నారు. సీత అది చూడు, సీత ఇది చూడు, ఇది పోవులు, ఇది పట్టుకున్నాడు, అది అరే సంచాలకుని చూడండి అబ్బా, మీకు ఎందుకు ఆత్రం, దూరంగా పోయి కూర్చోండి అంటే అయిపోయేది కదా. సీత కమెంట్ చేసి ఎవరు మాట్లాడినా సరే పాయింట్ ఇవ్వను అని చెప్పేసి, మాట్లాడితే గేమ్ పాజ్, కింద పడిపోతే గేమ్ పాజ్ అబ్బా, మీరు లాక్ చేసేసుకుంటే గేమ్ పాజ్ అబ్బా. అది కుస్తీల పోటీలాగా అయిపోయింది అనమాట. ఆ తర్వాత ఫస్ట్ ఫిజికల్ వద్దంది, ఆ తర్వాత మధ్యలో టచ్ చేయొద్దండి, అసలు టచ్ చేసుకోకూడదు ఇద్దరు అంది. సో మళ్ళీ బ్లాక్ చేసుకొని ప్రొటెక్ట్ చేసుకోండి ఇలాగ దూరం నుంచి అంది. సో కానీ పట్టుకోవద్దని మళ్ళీ చాలా లాస్ట్లో స్ట్రిక్ట్గా చెప్పింది. ఎప్పుడైతే బిగ్ బాస్ అనౌన్స్మెంట్ వచ్చిందో ఈ రూల్ ప్రకారమే పృథ్వీని డిస్క్వాలిఫై చేసింది. రైట్, అందరం కూడా చూసాం మనం. అయితే ఈ గేమ్లో నబీల్కి గెలవాలన్న ఆరాటం కనబడితే పృథ్వీకి ఎలాగైనా పోరాటం చేసేసి ఫైట్ చేసేసి గెలవాలని అయితే అనిపించింది. పోరాటం అంటే ఐ మీన్ అది తేడా, డిఫరెన్స్ మీరే గమనించారు కదా. ఇంకోటి చెప్తా చూడండి. ఫస్ట్ నబీల్ స్ట్రాటజీగానే గేమ్ అనేది ఆడాడు. తన ఫ్రేమ్స్ పెట్టేసుకుని మిగిలిన వాటిల్లో ఈ పెట్టేస్తే ఎక్కువ ఉంటాయి కదా అనే దాంట్లోనే అవి పీకేస్తే ఈ చాలా స్ట్రాటజిక్గా గేమ్ ఆడాడు. సో అయితే పృథ్వీ ఫిజికల్గా అటాక్ చేసేస్తా ఉన్నాడు. మన చాలా అగ్రెసివ్గా అటాక్ చేసేస్తాడు. మనోడు లాక్ చేయడానికి చూసినా మనోడు అటాక్ చేసేస్తున్నాడు. ఇలా మోచలు తగులుతున్నాయి, గుద్దేశాడు, నూకేశాడు, తోసాడు, కింద పడి మరీ ఒకరికొకరు కుస్తీ పట్టుకున్నారబ్బా. అయితే అక్కడ సంచాలక్ చాలా సింపుల్గా చేయాల్సిన టాస్క్. లాస్ట్ టైము చాలా సీజన్స్లో ఇలాంటి టాస్క్ ఆడాం. అప్పుడు గేమ్లో కూడా ఇలాగే జరిగింది. వాళ్ళు కుస్తీ పట్టుకున్నారు, అది చేసుకున్నారు, ఫిజికల్ అయ్యారు కూడా. కానీ ఫోటోని ప్రొటెక్ట్ చేసుకోవాలని బిగ్ బాస్ ఎప్పుడైతే వార్నింగ్ ఇచ్చాడో అప్పుడు కూడా వార్నింగ్ ఇచ్చాడు, ఇప్పుడు కూడా అలాగే చేశారు. కానీ ఇక్కడ ఫొటోస్ పెట్టడం, పీకడం, దీనిపైనే అలాగే బోర్డుని కదిపేయడం, ఇట్లా ఒకసారి ఆడినప్పుడు బోర్డులు కూడా కింద పడిపోయినాయి, మీరు అబ్జర్వ్ చేశారు లేదో. సో బోర్డు కింద పడిపోతే అప్పుడు అవుట్ అని కూడా ప్రకటించారు. ఇక్కడ సంచాలకుని అసలు పార్టిసిపెంట్స్ అయితే మాట్లాడనివ్వలేదు, చూడనివ్వలేదు. అరుపులు, పెడబొబ్బులు, సైలెంట్గా గేమ్ చూస్తే వాళ్ళకు క్లారిటీ అనేది వచ్చేది. వాళ్ళకు కూడా ఎవరు పడితే వాళ్ళు సలహాలు ఇచ్చేస్తూ ఉన్నారు, సీతని కన్ఫ్యూజ్ చేసేస్తూ ఉన్నారు. అయినా కూడా సీత ఫెయిర్గానే ఇక్కడైతే డెసిషన్ అయితే తీసుకుంది. ఎందుకంటే నెక్స్ట్ గేమ్లో ఎవరైతే పట్టుకుంటారో వాళ్ళని డిస్క్వాలిఫై చేస్తా అని చాలా క్లియర్గా చెప్పింది. దానికే స్టిక్ అనేది. వెంటనే మనోడు ఇలా లాక్ చేసాడు, పృథ్వీ డిస్క్వాలిఫై అయిపోయింది. ఇక అందరూ గొడవ చేసుకున్నారు. సో డెసిషన్ అనేది వచ్చింది. సో అప్పుడు ఆయన 2 ఫ్రేమ్స్, 1 ఫ్రేమ్ పెట్టుకున్నాడు, అక్కడతో సెట్. ఇక మనం నెక్స్ట్ గేమ్లోకి వచ్చేద్దాం. మణికంఠ క్యాబేజీలో ఉన్నప్పుడు ముందే నేను రీఫిల్ చేయను అని చెప్పి ఉండాల్సింది. అక్కడ ఎన్ని క్యాబేజీలు ఉన్నాయి, ఎవరికి ఎన్ని ఉన్నాయి అనేది తెలుసుకుని ఉండాల్సింది. అక్కడ 15 క్యాబేజీలే ఉన్నాయి, అంటే ఆడ్ నెంబర్ ఉంది. అంటే ఇటు సైడ్ వాళ్ళు పెట్టేస్తే అయిపోయింది గేమ్ అంటాం కాదు, ఇంకోటి రీఫిల్ చేస్తే ఆదిత్య మళ్ళీ వస్తాడనేది అక్కడ పాయింట్. చాలామందికి ఇది అర్థం కాల. మెసెంజర్లో మాకు క్యాబేజ్ టాస్క్ ఎక్స్ప్లెయిన్ చేయండి అన్నారు. లాస్ట్ క్యాబేజీ విషయంలోనే ప్రేరణ అడిగిన లాజిక్ అయితే కరెక్టే. ఒకవేళ వాళ్ళు అది గెలవాలి అంటే మరి అది తోసుకుని వెళ్ళక్కర్లేదు కదా 7వ క్యాబేజీని. ఇప్పుడు నేను 6వది దోస్తున్నా, వాళ్ళు 7వది దోస్తున్నారు అనుకుందాం సపోజ్. అంటే ఉజ్జాయింపుగా చెప్తున్నా, అంటే ఈమె 7వది అయితే వస్తుంది, ఈమె 8వది వస్తుంది అనుకుందాం. అంటే 15
లెక్క సరిపోద్ది మీకు. సో 8వ తోస్తుంది, 8వ తోసేటప్పుడు ఆమె ఆడాల్సిన పని లేదు కదా సోనియా, చేతికిచ్చి నువ్వు గెలిచావు అనుకోవచ్చు కదా. ఇప్పుడు నేను ఎందుకు అంత కష్టపడి ఆడాలి, ఇంకొకటి ఉంటేనే కదా వెనకాల. బజర్ టు బజర్ గేమ్ అనేది చెప్పకుండా ఆయన క్యాబేజీలు అయిపోగానే గేమ్ ఓవర్, ఎస్ ఫినిష్, యు ఆర్ ది విన్నర్స్ అన్నాడు. బజర్ టు బజర్ గేమ్ ఆడాలి, ఇది యాక్చువల్గా ప్రథమమైన రూలు. సరే వాట్ ఎవర్ ఇట్ మీ, ఆయనకు ఒక క్లారిటీ ఉంది కాబట్టి, మనకంటే ఒక రూల్ ఉంది కాబట్టి ఇది ముందే చెప్పు ఉండాల్సింది. ఇంకో క్యాబేజీ లేనప్పుడు డెసిషన్ ఎలా ఇస్తావు అని చాలా క్లారిటీగానే అడిగింది ప్రేరణ. కానీ మణి అంతకంటే క్లారిటీగా ఆమెకి కళ్ళు తెరిపించాడు. ఏంటంటే లాస్ట్ ఉన్నప్పుడు దానికోసం ఫైట్ చేయాలని చెప్తా ఉన్నాడంట, దీనికోసం ఫైట్ చేయని. అసలు ఇది ముందే చూసుకోవాలి కదా అనేది నా పాయింట్. యాక్చువల్గా చూసుకోవాలి ముందే సంచాలక్. అందుకే యాక్చువల్గా నేను ఎప్పుడు చెప్తుండే, సంచాలక్ ఎప్పుడు ప్రాపర్టీస్ని చూసుకోవాలి. ఏం ప్రాపర్టీస్ ఉన్నాయి, అవి ఇరిగిపోతాయా, తోస్తే చెదిరిపోతాయా, ఒకవేళ క్యాబేజీ బయటికి వెళ్ళిపోతే ఏంటి, దాన్ని తీసేసి పక్కన పెడతా, మళ్ళీ వెనక నుంచి ఆడాలి. లేదు క్యాబేజీ పక్క లైన్ దాటి, రెడ్ లైన్ దాటి అవతల కోర్టుకి వెళ్తే ఏమైద్ది, అది కూడా తీసి బాస్కెట్లో వేస్తాం, మళ్ళీ ఫస్ట్ నుంచి రావాలి. ఇలా ఒక క్లారిటీగా కొన్ని రూల్స్ అనేది ఫ్రేమ్ చేసుకుని ఎక్స్ప్లెయిన్ చేసి, ఎవ్వరు మాట్లాడినా లోపలికి వచ్చినా డిస్క్వాలిఫై చేసి పడదొప్తా ఆ టీంని అంటే సైలెంట్గా ఆడతారు. ఎంకరేజ్మెంట్ ఇచ్చుకోవచ్చు కాదనట్లా. అందుకని ప్రాపర్టీస్ మీద క్లారిటీ అనేది ఉండాలి. ఇక్కడ చాలా ఆర్గ్యుమెంట్స్ అయ్యాయి. ఎందుకో తెలుసా, అసలు మెయిన్ పాయింట్ ఆ మణికంఠ ఎక్కడ దొరుకుతాడా అని యష్మి మార్నింగ్ నుంచి కాసుకుని కూర్చుంది. ఇక నెక్స్ట్ టాస్క్లో కూడా చెప్తా వినండి ఏం జరిగింది అనేది. అది చాలా సింపుల్ టాస్క్, సింపుల్గా అయిపోయే గేమ్ అది. ఒక బాక్స్ ఉంది, బాక్స్లోనే ఉండాలా. బాక్స్లోంచి ఒక కాళ్ళు బయట పెడితే నేను అవుట్ ఇవ్వను, కానీ 2 కాళ్ళు బాడీ బెలూన్స్తో సహా వచ్చేస్తే నేను అవుట్ ఇచ్చేస్తా. బెలూన్లు పగలడంతో నాకు నాకు సంబంధం లేదని సోనియా కానీ చెప్పుంటే అత్యద్భుతంగా ఉండేది ఆ గేమ్. రింగ్లోనే కొట్టుకుంటా ఉండేవారు బెలూన్ అయిపోయేవారు, అదేమన్నా దెబ్బ తగిలిద్దా. సో ఒంటిపై నుంచి కింద పడిపోయినా సరే రింగ్లో ఉంటేనే పగలగొట్టాలి. ఎగిరిపోయి రింగ్లోంచి బయటికి వెళ్ళి నాకు కౌంట్లెస్, నేను అవి కౌంట్ చేయను. చాలా క్లారిటీగా చెప్పాలి అక్కడ. ఏందో పేపర్ చదువుకుంటా ఉంటారు, టాస్క్ అర్థం చేసుకోవడానికే నీకు సమయం పట్టేస్తుంది అంటారు, తొక్కంటారు, తోలంటారు. అక్కడ టాస్క్ ప్రాపర్టీస్ని బట్టి గేమ్ ఆడించవచ్చు కదా. ఈవెన్ విష్ణుప్రియ ఎన్ని గేమ్ షోలు చేసింది, ఆమెనా సలహా ఇవ్వచ్చు కదా. అలాగే రింగ్లో నుంచి 2 లెగ్స్ బయటకు వచ్చేస్తే అవుట్ అని చెప్పాలి. అప్పుడే అబ్బాయి నవీన్ అవుట్ అయిపోయాడు. ఒకవేళ ఫస్ట్లోనే వచ్చేస్తే సింపుల్గా అయిపోయే టాస్క్. అంటే గోడతో పోయేదని గొడ్డల వరకు తీసుకుపోయారు. ఇంత సింపుల్ టాస్క్ని కాంప్లికేషన్ చేసుకుంది అయితే సోనియానే. ఆ టాస్క్లో కూడా అంతే, గోల గలాట. అబ్బా, సంచాలక్ని అసలు ఫోకస్ చేయనివ్వలేదు. సంచాలక్ చెప్తున్నా కూడా సోనియా 2-3 సార్లు అబ్బాయి లోపలికి వెళ్ళు, ఓహో వినలేదు. నేను ఇట్లనే ఆడతా, ఇట్లా ఆడితే ఏమవుతుంది, నేను లోపల పోను అంటుండు. అబ్బాయి చాలాసార్లు రింగ్ నుంచి బయటకు వస్తే దీన్ని కన్సిడర్ చేస్తా అని చెప్పి సోనియా డెసిషన్ తీసుకుంది. సో కన్సిడర్ చేయాలని యాక్చువల్గా రూల్ బుక్ తీసి మరీ చదివి చూపించారు వీళ్ళు. ఏమని, శరీరంపై ఉన్న బాల్ని మాత్రమే చూడాలి, మేము బయటికి వెళ్ళి కొట్టిని కాదు, లేదంటే బయటికి నువ్వు సంచాలకుగా రింగ్లోకి బెలూన్లు వేయాలంట. యష్మి అయితే నువ్వు రింగ్లోకి బెలూన్లు వేయడం మర్చిపోయావు, నువ్వు దొరికిపోయావు అన్నట్టు అది ఒక ఉన్మాది వాదనలాగా వాదించింది ఇక్కడ. యాక్చువల్గా రూల్ బుక్లో ఇంకో రూల్ కూడా ఉంది, మరి రింగ్లోనే ఉండి గేమ్ ఆడాలని ఉంది కదా, మరి ఆ పాయింట్ ఎలాగ మిస్ అయిపోయాడు అబ్బాయి, అది కూడా చదివి వినిపించాలి కదా. ఇక్కడ సంచాలక్ అందరిని మెయింటైన్ చేయడం అనేది చాలా కష్టతరంగా మారింది. ఈవెన్ 3 టాస్కుల్లో కూడా మనం గమనిస్తే దీన్ని యాక్చువల్గా 2 టాస్కుల్లో నోటీస్ చేసిన సోనియా 3వ టాస్క్ కనీసం జాగ్రత్త పడి ఉండాల్సిందే. అమ్మో వీళ్ళందరూ కరిసేస్తున్నారు, మీదపడి అరిచేస్తున్నారు, మనం చాలా జాగ్రత్తగా ఉందాం, దిస్ ఈజ్ మై రూల్స్ అని ముందే చెప్పేస్తుంటే అయిపోయేది అక్కడ. సో ఒక టాస్క్ వన్స్ బజర్ స్టార్ట్ అయిందంటే మనల్ని ఆలోచించుకున్న స్కోప్ ఇవ్వడు బిగ్ బాస్. ఇక్కడ టీమ్మేట్స్కి మాట్లాడే అవకాశం కూడా ఇచ్చారు, ఎక్కువగా మాట్లాడే అవకాశం కూడా ఇవ్వకూడదు యాక్చువల్గా చెప్పాలంటే. నిజానికి మనకంటే సోనియా సంచాలక్గా ఫెయిల్ అయ్యారా హిట్ అయ్యారా అని నన్ను అడిగితే మాత్రం సంచాలక్గా ఫెయిల్ అయ్యారు, బట్ డెసిషన్ పరంగా హిట్ అయ్యారు. సో అదేంటి సార్ అలా చెప్పారు, మీరు కూడా పాము సావదు కర్ర అయ్యారు కదా అనద్దు. ఎందుకంటే డెసిషన్ పరంగా డెసిషన్స్ అన్ని కరెక్ట్గానే ఉన్నాయి. ఎందుకంటే సంచాలక్గా గేమ్ని అర్థం చేసుకోకపోవడం అనేది ఒక ప్రాబ్లం ఉంది వాళ్ళకి. ప్లేయర్స్ని ముందుగానే రూల్స్ ఎక్స్ప్లెయిన్ చేయడం ప్రాబ్లం ఉంది. సంచాలక్గా ఫెయిల్ ఎక్కడయ్యారు చెప్తున్నా చూడండి. టాస్క్ ప్రాపర్టీస్ అన్నీ కరెక్ట్గా ఉన్నాయా లేదా, ఈ బ్రేక్ అయిపోతాయా, ఆవేశంలో ఊడిపోతే ఎలాగా, ఒంటి మీద నుంచి బెలూన్స్ అన్నీ వెళ్ళిపోతే ఎలాగా,
వీటిలన్నిటి మీద మనకు ఒక అవగాహన అనేది ఉండాలి. లేదంటే మాత్రం ఇంకా ఇలాగే బిస్కెట్ అయిపోతారు ఎవడైనా సంచాలకి ఎవరున్నా సరే. సగల్లో స్టిక్స్ విరిగిపోయాయి నిజానికి, ఏది బెలూన్స్ కొట్టేటప్పుడు. అప్పుడు సంచాలకి ఏం చేయాలి, గేమ్ పాజ్, ఆగు స్టిక్ ఇస్తున్నా అని ఇవ్వాలి. సో అక్కడ విష్ణుప్రియ వచ్చి ఇచ్చింది 2 సార్లు. సోనియా కూడా ఒక స్టిక్ మార్చింది, కానీ తర్వాత నిఖిల్ దగ్గర హాఫ్ స్టిక్కే ఉంది. ఏం చేస్తా అక్కడ షో బిల్డప్ తప్ప ఏం లేదని అయితే నాకు అనిపించింది. సో మధ్యలో అయితే తను సోనియా చేయలా, విష్ణుప్రియ వచ్చి ఆ స్టిక్ అనేది ఇచ్చింది. ఇక మీకేమనిపించింది అనేది కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. సో నాకైతే కంప్లీట్ క్లియర్ పిక్చర్, వాళ్ళు సంచాలకుగా ఫెయిల్ అయ్యారు ముగ్గురు కూడా. సీత కూడా ఈవెన్, అంటే రూల్స్ ఫ్రేమ్ చేయడం కానీ వాళ్ళు కరెక్ట్గా డిజైన్ చేసి ఇలాగే ఆడాలి, నా సరిహద్దులు ఈ సంచాలకుగా, ఇంచు మిస్ అయినా నేను అవుట్ చేసేస్తా అని ఆడిపించాలి దగ్గరుండి. దగ్గరుండి గేమ్ ఆడిపించే ఇది లేదు వాళ్ళ దగ్గర, ఆ కెపాసిటీ అనేది మిస్ అవుతున్నారు. సో ఈవెన్ మణికంఠ కూడా ముందే లెక్క పెట్టుకుంటే క్యాబేజీలు, మరి అది అన్ఫేర్ డెసిషన్ అనిపిస్తుంది వేరే వాళ్ళకి. అదేంటి వాళ్ళు 8 ఫినిష్ చేయగానే వాళ్ళు విన్నర్సేనా, మాకు 8ది ఇస్తే మేము ఫినిష్ చేస్తాం, ఇంకా టాస్ బజర్ మోగలేదు కదా అనేది వాళ్ళ పాయింట్. రీఫిల్ చేయాలని, ఎందుకంటే అభయ్ అడిగాడు, ఒక పాయింట్ అడిగాడు ఏమని, మరి శేఖర్ భాష ఉన్నప్పుడు నిమ్మకాయలు ఫిల్ చేస్తా ఉన్నాడు కదా అంటే, అది శేఖర్ భాష సంచాలక్, ఇక్కడ నేను సంచాలక్ మణికంఠ, దిస్ ఈస్ మణికంఠ అన్నాడు. ఓకే, క్లారిటీ వచ్చింది. సో ఇక్కడ ఎనాలిసిస్లో చాలా పాయింట్స్ కొన్ని పాయింట్స్ చెప్పుకుందాం. ఏంటంటే యష్మి ప్రేరణ ఇద్దరు ఒకటేనబ్బా, వాళ్ళు విడివిడిగా ఉన్నట్టు ఏదో సపరేట్గా గేమ్ ఆడుతున్నట్టు ఉంది, కానీ అంత సినిమా లేదు, తెలిసిపోతుంది. అది ఒకరికొకరు ఆడుకుంటున్నారు, కలరింగ్ ఇస్తున్నారు తప్పితే కలిసే ఆడుకుంటున్నారు హ్యాపీగా. అలాగే సోనియా ఎక్కడ దొరుకుతుందా వేసేద్దామని ఒక గోతిగాడి నక్కలా చూస్తుంది, యష్మి కరెక్ట్గా దొరికింది సంచాలకుగా. అందుకే అంతలా గొంతు చించుకుని, నువ్వు ఆ పర్పుల్ కలర్ బాల్స్ లోపల వెయ్యలేదు, కావాలని మీ టీమ్మేట్కి సపోర్ట్ చేసి ఇట్లా గొంతు అంతా పోయింది అరిచి ఆవిడకి. సో అంతలా గొంతు చించుకుని అరిచే ఆర్గ్యుమెంట్ అనేది అక్కడ పాయింట్ అనేది లేదు. ఇంకా లైవ్లో కూడా చెప్తుంది, ఇంకా జరుగుతుంది, అదేంటనేది చూద్దాం, రేపు చూద్దాం. అలాగే మణికంఠ విషయంలో ఇదే జరుగుతుంది. ఏంటంటే ఎక్కడ దొరుకుతాడా మణికంఠ అని కూడా చూస్తున్నారు. అంతేకాదు మణికంఠకి యాక్చువల్గా మనుషులు అక్కర్లేదు అంటూనే ప్యాచప్ చేసుకుంటానికి ఎందుకు వెళ్ళాడు ఇక్కడ చూసారా. సో కొంచెం డిఫరెంట్గా ప్రవర్తిస్తున్నాడు మనోడు. సో వ్యతిరేక దిశలో గేమ్ ఆడుతున్నాడు అనమాట. ఇప్పుడు వేరే దిశలో మనోడు ప్రయాణం అనేది సాగుతుంది. సో ఏది ఏమైనా సరే మంచి టాస్క్ని సర్వవినాశ అంటారు కదా, సర్వనాశనం చేస్తారు. అబ్బా శాంతం పోయింది పో. ఇక్కడ కొన్ని పాయింట్స్ కొంచెం చెప్పుకుందాం. ఏంటంటే అబ్బాయి నేను ఇంకా గేమ్స్ ఆడను, మీరు ఆడుకోండి, ఇట్లాగే ఉంటే మాత్రం నేను బిగ్ బాస్ హౌస్ నుంచి వెళ్ళిపోయినా పర్లేదు కానీ నేను గేమ్స్ ఆడను అన్నట్టు. అది కరెక్ట్ కాదు. ఎందుకు మీకు ఫేవర్గా డెసిషన్ రాలేదని అది కరెక్ట్ అనేది కాదు. మీరు లైన్ దాటి వెళ్ళిపోయి 3 సార్లు సంచాలకి హెచ్చరిస్తున్న లోపలికి రాకపోతే అలాగే డెసిషన్ని తీసుకుంటుంది. అక్కడ ఎవరున్నా అలాగే డెసిషన్ తీసుకుంటారు. అలాగే సోనియా విషయంలో మనోడు బాగా హట్ అయ్యాడు. అసలే ఫస్ట్ టైం నామినేషన్స్లోకి వస్తున్నాడు, అది కూడా కొంచెం భయం ఉంటుంది. సిచ్యువేషన్ ఎలాగైనా సరే ఉండొచ్చు, చెప్పలేం ఏది ఎలిమినేషన్ సిచ్యువేషన్ అనేది. సో నబీల్ని చూస్తే గత 2-3 టాస్కులుగా బ్రహ్మాండంగా పర్ఫామ్ చేస్తున్నాడు నబీల్. చేప కింద నీరులాగా వెళ్తారంటారు చూసినారా, అలా స్టార్ట్ అయింది మనోడి జర్నీ. ఎలాంటి ఎక్స్పెక్టేషన్ లేకుండా మెల్లగా అలాగ స్ట్రాంగ్ ప్లేయర్ దిశగా లైన్లోకి వెళ్ళిపోతున్నాడు అనమాట. హౌస్లో స్ట్రాంగ్ ప్లేయర్ అవుతున్నాడు. అలాగే హౌస్లో చాలా స్ట్రాంగ్ ప్లేయర్ అనుకున్న పృథ్వీ తన ఆటను తనే స్పాయిల్ చేసుకుంటా ఉన్నాడు. ఇప్పుడు నబీల్ కొంచెం ఓవర్టేక్ చేసి వెళ్తున్నాడు పృథ్వీని చూడండి. అంటే ఇంతవరకు మరి నామినేషన్లోకి రాలేదు, కానీ నామినేషన్లోకి వస్తే ఓటింగ్ పవర్ అనేది తెలిసిపోద్ది. సో ఈ వారం ఖచ్చితంగా ఒక హాట్గానే ఉంటుంది ఎలిమినేషన్ అనేది. చాలా మార్పులు చేర్పులు కూడా జరిగితే 3వ రోజు 4వ రోజు ఓటింగ్ అనేది మరి చూద్దాం ఏం జరుగుతుంది అనేది. మిడ్ వీక్ ఓటింగ్ అనాలిసిస్ అనేది నేను మీకు రేపు చెప్తాను. 2 డేస్ది రిపోర్ట్ కలెక్ట్ చేస్తే ఇవాళ నైట్కి కలెక్ట్ చేసి మీకు రేపు వీడియో పబ్లిష్ చేసే ప్రయత్నం చేస్తా. దిస్ ఇస్ పరిటాల మూర్తి సైనింగ్ ఆఫ్. బాయ్.